పెళ్లి పుస్తకం. ఈ ఫైల్స్ అన్నీ ఇలా పడున్నాయేంటి? చందు గారి తర్వాత ఈ రూమ్లోకి ఎవరైనా వచ్చారా, లేక చందు గారే ఇలా చేశారా? ఎందుకైనా మంచిది, ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూస్తాను. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? రే గోపి, ఆ ఫైల్స్ అన్ని తీసి టేబుల్ మీద పెట్టు. లేదు, ఈ ఫైల్స్ అన్ని ఫినిష్ చేయాలన్న తప్పని తప్ప నాకు ఆకలి లేదు. నువ్వు డిన్నర్ చేసి పడుకో. ఏ యాక్టింగ్ మామా. చందు సార్ ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారంటే ఈ వీడియో వెంటనే మేడంకి చూపించాలి, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీ అమ్మ అడ్డు తొలగించాలని నేను కుట్రలు చేస్తుంటే నువ్వు కడుపులో ఎందుకు పడ్డావు? నా మొగుడికి మీ అమ్మకి మధ్య దూరాన్ని ఎలా పెంచాలా అని నేను ప్లాన్లు వేస్తుంటే దగ్గర చేయడానికి నువ్వు దాపురించావా? నిన్ను భూమి మీదకి రాకుండానే అమ్మ కడుపులోనే నీ ఆయువు తీస్తాను. ఎలా తీస్తాను అంటావా? నీ వల్ల ఎవరినైతే శత్రువుగా చూశానో దానికి సేవలు చేయాల్సి వస్తుంది. నన్ను బానిసగా చేసిన నిన్ను బ్రతకనివ్వను. రామ్మా, సాక్షి ఎక్కడుంది? నీ మాటకు విలువిచ్చి రూమ్లోనే రెస్ట్ తీసుకుంది. ఇన్ని రోజులు అందరికీ అన్ని పనుల్లో సాయం చేసిన సాక్షికి ఇప్పుడు చేతులు కట్టేసినట్టుంది. చేతులు మాత్రమే కాదు, కాళ్ళు కూడా కట్టేసి పాడెక్కించాలి. నేనేం చేసినా సాక్షి కోసమే కదమ్మా. అబే, సాక్షి కోసం ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకోవద్దు. ఆరిపోయే దీపం కన్నా కొత్తగా పుడుతున్న వెలుగు ముఖ్యమమ్మా. నేను ఆలోచిస్తున్నది, తప్పిస్తున్నది దానికోసమే. ఇన్ని రోజులు నీ మీద కోపంలో ఏ బాధ తెలియలేదు, కానీ ఇప్పుడు నీ మంచితనం చూస్తుంటే నాకే కష్టంగా ఉంది. అమ్మా, కష్టమైన నష్టమైన ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సాక్షి కోసమే, నా కోసం కాదు. సాక్షిని కంటికి రెప్పలా చూసుకోవడానికి నువ్వున్నావు. ఎవరిని సాయం చేయనివ్వకుండా నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావు. ఇన్ని రోజులు నాకు సాయం చేసినందుకు సాక్షి రుణం తీర్చుకునే అవకాశం ఇలా దొరికిందమ్మా. ఎలా వదులుకుంటాను చెప్పు? నీ గురించి తెలిసే నందు పని మనిషిని పెడతానని చెప్తే బయట వాళ్ళు ఎలా ఉంటారో, మన మాట వింటారో లేదోనని నేనే వద్దన్నాను. మంచి పని చేశావమ్మా. సాక్షి కోసం నేను పని మనిషిగా మారుతాను. నేనున్నంతకాలం ఏ సమస్య లేకుండా చూసుకుంటాను. నాకు తెలుసమ్మా. ఏంటే నీకు తెలిసేది? నీకు సంబంధం లేని మనిషి కోసం కన్న కూతుర్ని పని మనిషిగా మారుస్తున్నావు. ఆ రోజు అనవసరంగా నిన్ను కాపాడాను, లేదంటే ఈ పాటికి ఇంట్లో ఒక మనిషి తగ్గేది. డాక్టర్ గారు సాక్షికి పాలలో కలిపివ్వమని ఒక పౌడర్ ఇచ్చారు. అది ఎంత కలపాలో ఎలా కలపాలో నాకు తెలియటం లేదు. కాస్త నువ్వు వచ్చి కల్పిస్తావా? సరేనమ్మా, వస్తాను. సరే. పాలల్లో డాక్టర్ ఇచ్చిన పౌడర్ కాదు, నేను తయారు చేసిన పాయిజన్ కలుపుతాను.
ఈ పాలు తాగితే బలం కాదు, కడుపులో బిడ్డ కక్కావిక్కలమైపోతుంది. ఈ పాలు తాగు సాక్షి. పాలా? కడుపు మొత్తం ఫుల్గా ఉందా బి? ఇప్పుడొద్దు, తర్వాత తాగుతాను. తర్వాత కాదు, ఇప్పుడే తాగాలి. ఇవి మామూలు పాలు కాదు, డాక్టర్ గారు ఇచ్చిన ఒక స్పెషల్ ప్రోటీన్ పౌడర్ కలిపాను. ఇది తాగితే నీకు నీ బిడ్డకి చాలా మంచిది. చెబితే వినవు కదా. సరే, నేను తాగుతాలే, అక్కడ పెట్టేసి వెళ్ళు. మర్చిపోకుండా తాగు. సరే. ఈ స్మెల్ చూస్తుంటేనే వికారం వస్తుంది. అలా అని తాగలేదంటే అభి ఏదో ఒక ఇష్యూ చేస్తుంది. ఎవరు చూడకుండా పారబోసేస్తే ఒక పని అయిపోతుంది. హలో, ఎక్కడికి? నా వల్ల కావడం లేదభి. ఈ పాల వాసన చూస్తుంటేనే నాకు వికారంగా ఉంది. అలా అని పారబోస్తావా? మరేం చేయను? తాగును అంటే నువ్వు వినడం లేదు కదా. అది బలం కోసమే కదా సాక్షి, తాగు. ఈ బలం పేరు చెప్పే గంటకొకసారి ఏదేదో ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రం నా వల్ల కాదా ఆంటీ? చాలా వికారంగా నాకు వాంతొచ్చేలా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫోన్లే అభి, అంతగా చెప్తుంది కదా, ఆ పాలు నువ్వే తాగు. ఏంటి? నేనా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఇందులో తప్పే ఉంది. ప్రోటీన్ పౌడరే కదా కలిపావు. ఏం కాదు, ఈసారికి నువ్వు తాగు. నీ కోసం తెచ్చింది నేనెలా తాగుతాను? సాక్షి, ఇవి జస్ట్ పాలు మాత్రమే కాదు, నీకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అమృతం. నీ కోసం కాకపోయినా నీ కడుపులో బిడ్డ కోసమైనా తాగాలి. నా మీద నమ్మకం ప్రేమ ఉంటే చెప్పింది చెయ్యి, లేదంటే వదిలే. నేను కూడా ఎక్కువ బ్రతిమాలను. సరే, తాగుతాను.